ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం మీ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సండే ఆగస్టు 10వ తారీఖున 2025 ఆగస్టు 10వ తారీఖున దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం దేవుడు వాగ్దానంగా ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఏదేదైతే సాధించలేకపోయారో దేవుని మహిమార్థమై అవన్నీ సాధించబోతున్నారు. దేవుని చిత్తానుసారమైనది ఏదైతే ఉందో అది మీ జీవితంలో సమకూర్చబడబోతుందని ప్రభు చెప్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్న అన్నిటినీ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏదైతే ప్రభులో బలపడాలని, అభిషేకించబడాలని, లోతుకు ఎదగాలని, దేవుని కృపలో నానాటికి అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నావో అవి కూడా మీకు లభ్యం కాబోతున్నాయి. మీలో అనేక మంది దేవుని చేతుల బహుబలంగా వాడబడబోతున్నారు. దేవునిగా అభిషేకము, ఆత్మ వరం మీకు దేవుడు ఇవ్వబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఇర్మియా గ్రంథంలో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి డైలీ ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మొదటి సామెయేలు గ్రంథం 17వ అధ్యాయంలో కొన్ని కార్యాలు మనం ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనకు కనబడట్లేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నాం అనే విషయాలు కూడా మనకు అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ ఫిలిష్తీయుని చూచి ఇశ్రాయేలు అందరూ భయపడుతున్నారు. ఆయన ఒక బలాన్ని చూచి భయపడుతున్నారు. కానీ అది ఆజ్ఞను అతిక్రమించినట్టుగా అయింది. మీరు ఒకవేళ అడగవచ్చు, పాస్టర్ గారండి అది ఎలాగ ఆజ్ఞను అతిక్రమించడం అవుతాయి? ఎందుకంటే వాడు బలవంతుడు కాబట్టి, వాడు యుద్ధ నేర్పరి కాబట్టి, ఆయన భయరూపమే చూడటానికి భయంగా ఉంది కాబట్టి, భయక్రాంతులుగా చేస్తుంది కాబట్టి వాళ్ళు ఒక సామాన్యులుగా మనుషులుగా భయపడ్డారు. ఇది ఆజ్ఞను అతిక్రమించటం ఎలాగవుతుందని మీరు అడగవచ్చు. అవును, ఇది ఆజ్ఞను అతిక్రమించటమే, దేవుని ఆత్మను దుఃఖపెట్టే కార్యమే. ఆ యొక్క బైబిల్ చెప్తుంది, మొదటి సామెయేలు గ్రంథం 17:11లో ఆ యొక్క గొలియాతు యొక్క కేకలను చూచి, ఆయన ఒక ఛాలెంజ్ చూచి వణికిపోయారంట, భయపడిపోయారంట, కలవరపడిపోయారంట. అలా కలవరపడటం నేను పాపం అంటున్నాను. అలా బైబిల్లో ఉందంటే పాస్టర్ గారు నేను అడగవచ్చు. అవును, బైబిల్లో ఉంది. ద్వితీయోపదేశ కాండంలో యుద్ధానికి వెళుతున్నప్పుడు శత్రుల యొక్క గుర్రమును, వారి యొక్క ఆయుధాలను, వారి యొక్క బలాన్ని చూచి నువ్వు బెదిరిపోకూడదు. అలా బెదిరిపోతే అది ఆజ్ఞను అతిక్రమించినట్టు అవుతాయని చెప్పి దేవుడు ఆల్రెడీ పాత నిబంధనలో మరి ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 1వ వచనంలో దేవుని బిడ్డలారా, మరి వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించినట్టే కాదా? ఈరోజు కూడా ఆజ్ఞను అతిక్రమించే వారు అనేక మంది ఉన్నారు. వీటి కారణం ఏంటి తెలుసా? 2 కారణాలు మనకు కనపడుతుంది. ఒకటి, అభిషేకించబడకపోవటం, దేవుని ఆత్మచేత అభిషేకించబడకపోవటం. రెండవది కారణం ఏంటంటే, అభిషేకం పొందినప్పటికీ ఆ అభిషేకాన్ని సద్వినియోగపరచడానికి తెలియకపోతే కనుక ఖచ్చితంగా ఆజ్ఞను అతిక్రమించి నువ్వు దేవుని ఆత్మను దుఃఖపెట్టబడవుతావు. ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఈ 2 రకాల గ్రూపులు కనపడుతున్నారు. మొదటి గ్రూప్ ఎవరంటే, మొదటి వర్గీయులు ఎవరంటే అభిషేకించబడకుండా ఉండటం. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనలోనికి వచ్చిన తర్వాతనే మనం అభిషేకించబడుతున్నాం. దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చాడు, అది పాత నిబంధన, ఆయన అభిషేకించబడ్డాడు. కొత్త నిబంధనలో మన పైకి రావటం కాదు, మనలోనికి వస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరిలోనికి అయితే వస్తున్నాడో, దేవుని ఆత్మ ఎవరి మీదకైతే వస్తుందో వారు నిండుగా అభిషేకించబడుతున్నారు, ఆత్మతో నింపబడుతున్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం సుట్టిగా మీ దగ్గరికి వస్తున్నాయి. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు అభిషేకించబడాలని కోరుకుంటున్నాడు. మరికొందరైతే మీరు ఆల్రెడీ అభిషేకించబడ్డారు. 10, 15, 20 సంవత్సరాల క్రితం
నుండి అభిషేకించబడుతున్నారు, భాషలో మాట్లాడుతున్నారు. కానీ సౌలులాగా ఈరోజు అభిషేకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, అభిషేకాన్ని దుర్వినియోగపరుచున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీరు కూడా అభిషేకించబడలేని వారిలాగానే నడుచుకుంటారు. అభిషేకం ఉండి అభిషేకం లేని వారిలాగా నడుచుకుంటారు. మిమ్మల్ని దురాత్మ ఏలుబడి చేస్తూ ఉంటాయి. మొదటి సామెల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ గ్రూపులో ఉన్నావు? 3వ గ్రూపు దావీదు గ్రూపు. అది అభిషేకించబడిన గ్రూపు, అభిషేకాన్ని సద్వినియోగపరిచిన గ్రూపు, ఆ అభిషేకాన్ని ఆ దేవుని చిత్తానుసారంగా వాడుకుంటున్న గ్రూపు. నువ్వు ఏ గ్రూపులో ఉన్నావు? దావీదు తన మీద ఉన్న అభిషేకాన్ని జ్ఞానముతో వాడుకున్నాడు. అవును దేవుని బిడ్డలారా, అందుకొరకే గోలియాతును జయించగలిగాడు. గోలియాతును చూసి బెదిరిపోలేదు, భయపడలేదు. మీరు ఏ గ్రూపులో ఉన్నారు? అసలు అభిషేకించబడిన గ్రూపులో ఉన్నారా? లేకపోతే అభిషేకం పొందినప్పటికీ ఆ అభిషేకాన్ని దుర్వినియోగపరిచే గ్రూప్లో ఉన్నారా? ఆ అభిషేకాన్ని మిస్యూజ్ చేసిన గ్రూప్లో ఉన్నారా? లేకపోతే దావీదులాగా దేవునికి మహిమ వచ్చేలాగా అభిషేకించబడి దేవుని ఆత్మతో నింపబడి మరి ఆ అభిషేకాన్ని సరి అయిన పద్ధతిలో దేవునికి మహిమ వచ్చే పద్ధతిలో వాడుకుంటున్న గ్రూప్లో ఉన్నారా? దావీదులాగా ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకోండి. ఖచ్చితంగా మన దేవుడు లెక్క పట్టే దేవుడు, లెక్కించే దేవుడు, లెక్క అడిగే దేవుడు. నీకు దేవుడు ఇచ్చిన ప్రతి తాళంతులకు, ప్రతి అభిషేకానికి ఆయన లెక్క అడుగుతాడు. నువ్వు ఏ గ్రూపులో ఉన్నావు? ఈరోజు ఆలోచించుకో. దేవునికి ఆత్మ అభిషేకం మీ మీదకి రావాలి. ఆ అభిషేకాన్ని సద్వినియోగపరచాలనేది నా ప్రార్థన. దేవుడి ఈ మాటను దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. 2 పాలు ఆత్మ దయచండి, 2 పాలు అభిషేకం దయచండి. దైవిక మహిమ చేత, దైవిక శక్తి చేత నింపండి ప్రభా. మీరే తాకండి, అభిషేకించండి, అభిషేకించండి. నీ ఆత్మతో నింపమని యేసు నామములో దేవుని మహిమతో నింపమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు సండే కనుక ఖచ్చితంగా గుడికి వెళ్ళండి, ఆరాధనకి వెళ్ళండి. ఏదో ఆన్లైన్లో చూస్తూ కాళ్ళు గడిపోతానని అనుకోవద్దు. మీరు ఆరాధనకి వెళ్ళాలి, ఆరాధనలో పాలు పొందాలి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. నిర్లక్ష్యం చేయవద్దు. ఆరాధనకి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగా.